హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లవ్ ఫార్మసీ. సో ఈ వీడియోలో టాపిక్ వచ్చేసి ఆల్కలిమెట్రీ. సో వాట్ ఈజ్ ఆల్కలిమెట్రీ? సో బేసికల్లీ ఫస్ట్, వాట్ ఈజ్ ఆల్కలి? ఆల్కలి అంటే ద బేస్. ఓకే, సో ఆల్కలిమెట్రీ మీన్స్ ద టర్మ్ ఆల్కలిమెట్రీ రిఫర్స్ టు ద determination of strength of basic substances by treating them with a standard acid solution. అంటే మనం ఇక్కడ ఏదైతే బేస్ తీసుకున్నామో దాని బేస్ యొక్క స్ట్రెంగ్త్ని డిటర్మైన్ చేయడమే ఆల్కలిమెట్రీ బై యూజింగ్ ఏ స్టాండర్డ్ యాసిడ్ సొల్యూషన్. సో మనం బేస్ని తీసుకున్నాం కాబట్టి దానికి ఆపోజిట్గా యాసిడ్తో మనం స్టాండర్డైజేషన్ అనేది చేయాలి. ఓకే, సో ఫస్ట్ ఆల్కలిమెట్రీని ఇంకోలా కూడా ఎలా అంటారంటే ఆల్కలిమెట్రీ రిఫర్స్ టు ద టైట్రేషన్ ఆఫ్ వీక్ బేసెస్. ఓకే, సో ఫస్ట్ స్టాండర్డ్ యాసిడ్ సొల్యూషన్. సో ఇక్కడ యాసిడ్తో మనం టైట్రేట్ చేస్తాం కదా, సో ఆ యాసిడ్ వచ్చేసి పర్క్లోరిక్ యాసిడ్ విచ్ ఈస్ ద స్ట్రాంగెస్ట్ యాసిడ్. సాల్వెంట్స్, సో సాల్వెంట్ ఏం తీసుకున్నాం ఇక్కడ? ఎస్టిక్ యాసిడ్. సో ఎస్టిక్ యాసిడ్ ఎందుకు తీసుకున్నాం అనేది కింద ఫర్దర్గా చెప్తాను. ఎస్టిక్ యాసిడ్ ఈజ్ జనరల్లీ యూజ్డ్ యాజ్ ద సాల్వెంట్స్ ఫర్ డిజాల్వింగ్ వీక్ బేసెస్. సరే, ఎస్టిక్ యాసిడ్ అనేది ఎందుకు తీసుకున్నాము? వీక్ బేసెస్ని డిజాల్వ్ చేయడానికి మనం తీసుకున్నాం. సో బేసికల్లీ ఆల్కలిమెట్రీ అనేది దేనికి చేస్తారు? వీక్ బేసెస్కి చేస్తారు. ఓకే, ఆల్కలిమెట్రీ ఈజ్ మెయిన్లీ డన్ ఫర్ వీక్ బేసెస్. ఆల్కలిమెట్రీ ఈజ్ మెయిన్లీ ఫర్ వీక్ బేసెస్. ఓకే, నౌ వీక్ బేస్ ప్లస్ నాన్ ఆక్వైజ్ సాల్వెంట్. సో ఇక్కడ సాల్వెంట్ ఏం తీసుకున్నాం? వీక్ బేస్ తీసుకున్నాం. ఈజ్ టైట్రేటెడ్ విత్ ద స్టాండర్డ్ ఎసిడిక్ సొల్యూషన్. సో పర్క్లోరిక్ యాసిడ్. సో ఇక్కడ చెప్పాను కదా పైన ఎసిడిక్ యాసిడ్ ఎందుకు తీసుకున్నాం అనేది. ఎసిడిక్ యాసిడ్ అనేది ఇక్కడ మనం సాల్వెంట్ కింద తీసుకున్నాం. సో వీక్ బేస్ వచ్చేసి పైరిడిన్ తీసుకున్నాం అండ్ నాన్ ఆక్వైజ్ సాల్వెంట్ వచ్చేసి ఎసిడిక్ యాసిడ్ తీసుకున్నాం. ఈజ్ టైట్రేటెడ్ విత్ ద స్టాండర్డ్ ఎసిడిక్ సొల్యూషన్. సో పర్క్లోరిక్ యాసిడ్ని తీసుకున్నాం. సరే, సో ఫస్ట్ రియాక్షన్స్ చూద్దాం. ఎసిడిక్ యాసిడ్ ఈజ్ ప్రెజెంట్ ఎలోన్. ఎప్పుడైతే ఎసిడిక్ యాసిడ్ అనేది ఇండివిజువల్గా ఉంటుందో ఇట్ బిహేవ్స్ యాజ్ వీక్ యాసిడ్. అప్పుడు అది వీక్ యాసిడ్ కింద యాక్ట్ చేస్తుంది. ఓకే, ఇట్ ఈస్ పూర్లీ డిసోసియేటెడ్, పూర్గా డిసోసియేట్ అవుతుంది అండ్ హ్యాస్ వెరీ లిటిల్ టెండెన్సీ. దాని యొక్క టెండెన్సీ అసలు బేసికల్లీ యాసిడ్ అంటే ఏంటి? విచ్ హ్యావ్ హయ్యర్ టెండెన్సీ టు డొనేట్ ది ప్రోటాన్స్ కదా. సో బట్ ఇక్కడ ఎసిడిక్ యాసిడ్ వచ్చేసి వీక్ యాసిడ్ మాల దీనికి లో టెండెన్సీ ఆఫ్ ప్రోటాన్స్ అనమాట, డొనేటింగ్ లో టెండెన్సీ ఆఫ్ ప్రోటాన్స్. ఓకే, ఎసిటిక్ యాసిడ్ అనేది ఎలా డిసోషియేట్ అవుతుంది? CH3COO- ప్లస్ H+ కింద డిసోషియేట్ అవుతుంది. ఓకే, బట్ కానీ ఇక్కడ వీఆర్ యాడింగ్ పర్క్లోరిక్ యాసిడ్ యాజ్ ద స్ట్రాంగ్ యాసిడ్. సో మనం ఇక్కడ పర్క్లోరిక్ యాసిడ్ని స్ట్రాంగ్ యాసిడ్ కింద తీసుకుంటున్నాం. సో ఎప్పుడైతే మనకి ఎసిటిక్ యాసిడ్ని పర్క్లోరిక్ యాసిడ్తో రియాక్ట్ చేసినప్పుడు మనకి ఓనియం అనే అయోన్స్ ఫామ్ అవుతాయి. ఓనియం అయోన్స్ ఆర్ ఫార్మ్డ్. ఓకే, విచ్ హ్యావ్ హయ్యర్ టెండెన్సీ టు డొనేట్ ప్రోటాన్. సో ఈ ఓనియం అయోన్స్కి హయ్యర్ టెండెన్సీ అనమాట ప్రోటాన్ని డొనేట్ చేయడానికి. ఇప్పుడు రియాక్షన్స్ చూస్తే పర్క్లోరిక్ యాసిడ్ ఏ స్ట్రాంగ్ యాసిడ్, HClO4 ఇస్ ద పర్క్లోరిక్ యాసిడ్. ఓకే, H+ కింద ClO4- కింద సెపరేట్ డిసోషియేట్ అవుతుంది. CH3COOH అనేది CH3COO- ప్లస్ H+ కింద సెపరేట్ అయింది కదా. సో అప్పుడు మనం ఏం చేసాం? ఓనియం అయోన్ అనేది ఎలా ఫామ్ అవుతుంది? ఓనియం అయోన్ ఎలా ఫామ్ అవుతుందంటే పర్క్లోరిక్ యాసిడ్లో లిబరేట్ అయిన H+ అనేది ఎసిటిక్ యాసిడ్తో కనుక రియాక్ట్ అయితే మనకి ఓనియం అయోన్ అనేది ఫామ్ అవుతుంది. ఎసిటిక్ యాసిడ్ CH3COOH ప్లస్ ద H+ of the perchloric acid reacts to give the onium ion CH3COOH2+. ఓకే, నౌ ఇప్పుడు మనం వీక్ బేస్ వచ్చేసి పైరిడిన్, దీన్ని వీక్ బేస్ కింద తీసుకున్నాం. రైట్, వీక్ బేస్. ఇప్పుడు దీని ఫర్దర్ రియాక్షన్స్ ఎలా ఉంటాయి అనేది చూద్దాం. మనం పైరిడిన్ అనేది వీక్ బేస్ కింద తీసుకున్నాం కదా. సో ఫస్ట్ pyridine is going to react with the C5H5N. Pyridine is going to react with the acetic acid or
non-aqueous solvent CH3COOH and gives rise to C5H5NH plus. Next, the leftover CH3COO minus. ఓకే, సి ఇక్కడ హెచ్ ప్లస్ ఇక్కడ హెచ్ అనేది ఇటు వెళ్తే మనకి హెచ్ ప్లస్ అనేది వచ్చింది. అండ్ ఇక్కడ మనకి ఇది డొనేట్ చేసేయడం వల్ల ఇది వచ్చేసి హెచ్ ప్లస్ అనేది హెచ్ అనేది డొనేట్ అయింది. సో డొనేట్ అవ్వడం వల్ల ఏమైంది, దీనికి ప్లస్ వచ్చింది. సో ఇది డొనేట్ చేసింది కాబట్టి ఇది మైనస్. రిమెంబర్ దట్. సో నెక్స్ట్, సో ఇక్కడ వచ్చేసి మనకి ఫస్ట్ ఈక్వేషన్ 1 నుంచి CH3COOH2 ఫ్రమ్ ఈక్వేషన్ 1 CH3COOH2 and from equation 2 CH3COO minus reacts to form CH3COOH2 plus CH3COO minus gives rise to the CH3COOH and 2 moles. Okay, ఎస్టిక్ యాసిడ్ 2 moles of ఎస్టిక్ యాసిడ్ is formed. సో ఫైనల్ రియాక్షన్ వచ్చేసి మనకి మెయిన్ ఏంటి, వీక్ బేస్ అనేది మనకి ఇక్కడ అబ్జర్వ్ చేస్తే వీక్ బేస్ అనేది ఎస్టిక్ యాసిడ్తో రియాక్ట్ అయితే ప్రొడ్యూస్ అయింది ఏంటో మనం చూసాం. బట్ అదే వీక్ బేస్ అనేది పర్క్లోరిక్ యాసిడ్తో ఎక్కడ రియాక్ట్ అవ్వలేదు. సో ఫస్ట్ రియాక్షన్ చూద్దాం. ఫైనల్ రియాక్షన్ ఈజ్ ద రియాక్షన్ బిట్వీన్ ద పైరిడిన్ C5H5N plus perchloric acid HClO4 gives rise to the C5H5NH plus ClO4 minus. Okay, so this is the whole reaction. From this reaction it can be concluded that tendency of acid to donate proton is increased, and while tendency of base to accept proton is increased, leading to accurate sharpened point. So see here, what's the tendency? Tendency to donate protons and accepting protons are increased. సో ఒకసారి ఫైనల్గా మళ్ళీ చూద్దాం. మనం ఇక్కడ వీక్ యాసిడ్ అనేది వీక్ బేస్ అనేది తీసుకున్నాం. వీక్ బేస్ వచ్చేసి పైరిడిన్ C5. అండ్ నెక్స్ట్ నాన్ అక్వైస్ సాల్వెంట్ కింద వీక్ యాసిడ్ని తీసుకున్నాం, దట్ ఈస్ ద ఎస్టిక్ యాసిడ్. ఓకే, నెక్స్ట్ ద స్ట్రాంగ్ యాసిడ్ ఈస్ పర్క్లోరిక్ యాసిడ్. సో ఇవన్నీ తీసుకుని ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఎస్టిక్ యాసిడ్ని డిసోసియేట్ చేసాం. ఎలాగా, CH3CO మైనస్ ప్లస్ H ప్లస్ కింద డిసోసియేట్ చేసిన తర్వాత సేమ్ పర్క్లోరిక్ యాసిడ్ని కూడా డిసోసియేట్ చేసాం. ఎలాగా, H ప్లస్ కింద ClO4 మైనస్ కింద డిసోసియేట్ చేసాం. సో మనకి ఓనియం అనే అయోన్ ఫామ్ అవ్వాలి. ఓనియం అనే అయోన్ ఎందుకు ఫామ్ అవ్వాలి, మనకి టెండెన్సీ ఆఫ్ ద ప్రోటాన్ డొనేట్ అనేది ఎక్కువ అవ్వాలి. సో ఓనియం అయోన్ అనేది ఎలా ఫామ్ అవుతుంది, ఎస్టిక్ యాసిడ్ అనేది HClO4లోంచి లిబరేట్ అయిన H ప్లస్తో రియాక్ట్ అయితే మనకి ఓనియం అయాన్ అనేది ఫామ్ అవుతుంది. సో ద మెయిన్ ఇంపార్టెంట్ టాపిక్, ఈ టాపిక్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే పర్క్లోరిక్ యాసిడ్ పైరిడిన్ అనేది ఎస్టిక్ యాసిడ్తో రియాక్ట్ అవ్వాలి. రియాక్ట్ అయినప్పుడు మనకి C5H+NH ప్లస్ CH3CO మైనస్ అనేది ఫామ్ అవుతుంది. అలాగే నెక్స్ట్ HClO4 అనేది ఎస్టిక్ యాసిడ్తో రియాక్ట్ అయినప్పుడు CH3COOH2 ప్లస్ ClO4 మైనస్ అనేది ఫామ్ అయింది కదా. సో దీన్ని ఈక్వేషన్ 1 కింద తీసుకున్నాం. నెక్స్ట్ C5H5N ప్లస్ CH3COOH అనేది రెండు రియాక్షన్ జరిగినప్పుడు పైరిడిన్ని ఎస్టిక్ యాసిడ్తో,
పర్క్లోరిక్ యాసిడ్ని ఎస్టిక్ యాసిడ్తో రియాక్ట్ చేసాం. సో C5H5NH ప్లస్ CH3COO మైనస్. సో ఫస్ట్ ఈక్వేషన్లోంచి మనం CH3COOH2ని, సెకండ్ ఈక్వేషన్ నుంచి మనం CH3COO మైనస్ని తీసుకుని రియాక్ట్ చేసినప్పుడు మనకి 2 moles ఆఫ్ ఎస్టిక్ యాసిడ్ అనేది ప్రొడ్యూస్ అయింది, రైట్? 2 moles ఆఫ్ ఎస్టిక్ యాసిడ్. సో నెక్స్ట్ లెఫ్ట్ ఓవర్ ఏంటి మనకి? పైరిడిన్ అనేది పర్క్లోరిక్ యాసిడ్తో రియాక్ట్ అవ్వాలి. సో రియాక్ట్ అయినప్పుడు పర్క్లోరిక్ యాసిడ్ నుంచి హెచ్ అనేది అటు సైడ్ వెళ్ళిపోయింది. సో C5H5NH ప్లస్ ClO4 మైనస్. ఓకే, సో ఇక్కడ మనకి ఎండ్ పాయింట్ ఏంటంటే దే హ్యావ్ ద ఈక్వల్ ఆపర్చునిటీస్ టు డొనేట్ అండ్ యాక్సెప్ట్ ద ప్రోటాన్ యాజ్ ఇంక్రీజ్డ్. సో దిస్ ఈస్ ద whole topic of alkalimetry. So thanks for watching. Please do like, share and subscribe to my channel Love Pharmacy. Thank you.